రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి 114 సంవత్సరాల కల ఇది మదనపల్లి జిల్లా. ఆ రోజు 1911లోనే చిత్తూరు జిల్లాలో, అప్పుడు చిత్తూరుకి జిల్లా ఇవ్వడం, మద్రాస్ రాష్ట్రంలో కడప జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉండేది. రెండో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉండేది. 1860లోనే రెవెన్యూ డివిజన్ కింద మదనపల్లి దానికి పూర్తిగా గుర్తించడం జరిగింది. కాకపోతే ఇంత చరిత్ర కలిగిన మదనపల్లి వచ్చింది ఆనీ బెసెంట్ గారు ఇక్కడికి వచ్చి సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ చేశారు. మదనపల్లికి జనగణమన ఇక్కడ బెంగాలీ భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆనీ బెసెంట్ గారు అందరూ కలిసి ఇక్కడ పాడారు. టీబీ హాస్పిటల్ ఇక్కడ అర్ధ భూప్రపంచానికి ఎక్కడైనా టీబీ నయం అవుతుందంటే అది శానిటోరియం టీబీ హాస్పిటల్. ఇదే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారి ఏదైతే రిషి వ్యాలీ స్కూల్ ఉందో ఇది ఇండియాలో టాప్ 5లో ఒక స్కూలు. ఆ విధంగా మదనపల్లి సేవలు, ఆ రోజు డిగ్రీ కళాశాల, అదే కాకుండా మదనపల్లికి ఒక సొంత పరిచయ పూర్తి స్థాయి కలిగిన అర్హత మదనపల్లికి ఉంది. అటువంటి మదనపల్లికి ఈరోజు న్యాయం ఏమన్నా చేశారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే న్యాయం జరిగింది. ఈరోజు మనకు జిల్లా ప్రకటించిందే కాక సబ్ కమిటీలో దానికి పాస్ చేస్తూ ఈరోజు జీవో కూడా ఇప్పుడే ఇచ్చేయడం జరిగింది. మదనపల్లి జిల్లా కేంద్రంగా దానికి పరిగణలో తీసుకొని మదనపల్లి జిల్లా చేయడం జరిగింది. ఈరోజు తక్షణం జీవో ఇచ్చిన ప్రత్యేకంగా మా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. జీవిత కాలంలో ఎప్పుడు కూడా మేము ఈ సహాయం మరవలేము. ఎందుకంటే ఈరోజు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లి ఖ్యాతికి, మదనపల్లి విలువలకు, జనగణమన పుట్టించిన గడ్డకు న్యాయం చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఎక్కడైతే మనం ఇక్కడ నిలబడ్డాము ఇక్కడే నిలబడి ఎలక్షన్లో 2024లో 1 సంవత్సరం 4 నెలల క్రితం మాట ఇచ్చారు. అదే మాట తప్పకుండా మాట నిలబెట్టుకొని ప్రజలకు జీవో ఇచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి మదనపల్లికి జిల్లా ప్రకటించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా 1 నెల 2 నెలల్లో సార్ ఎప్పుడు టైం ఇస్తే మదనపల్లికి సార్ పిలిచి 50,000 మందితో మేము కృతజ్ఞత సభ పెట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మదనపల్లిలో ఇంకొక యూనివర్సిటీ కూడా అవసరం ఉంది. తప్పకుండా యూనివర్సిటీ తీసుకొని మదనపల్లికి పూర్తి స్థాయిగా మదనపల్లి పరిచయానికి ఆల్రెడీ ఏ ఒక్కరి పరిచయం అటువంటి పరిచయం అవసరం లేదు. ఆల్రెడీ ఒక గుర్తింపు కలిగిన మదనపల్లికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హోదాతో ఇంకా దీని విలువలు పెరిగినాయి. తప్పకుండా మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు, పీలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు, పొంగనూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు, అదేవిధంగా తమ్మళ్ళపల్లి ప్రజలు జీవిత కాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం కృతజ్ఞత ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నేను దాదాపు 15 కిలోమీటర్లు టౌన్లోకి రావడానికి నాకు 5 గంటల సేపు పట్టింది. ప్రజలు ఆ విధంగా తండోపతండాలుగా వచ్చి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇది మా హక్కు. ఎన్ని దినాలకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించారని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను కూడా ఈరోజు ప్రత్యేక మనస్ఫూర్తిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మదనపల్లి విలువలు చాటిన సీఎం గారికి ప్రత్యేక. ఆ రోజు జిల్లా మా హక్కు అని చెప్పి జిల్లా సాధన కోసం ప్రయత్నం చేసిన నాయకులపైన వైఎస్ఆర్ అరాచక దుర్మార్గమైన ప్రభుత్వం మా అందరి మీద కేసులు పెట్టి వాళ్ళకందరికీ నానా తిప్పలు పెట్టించారు. నేను ఎవరెవరైతే నాయకులు జిల్లా సాధన కోసం మాతో కలిసి పనిచేశారో వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీ. మా మీద కేసులు పెట్టి సిగ్గు లేకుండా మళ్ళా ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం మొగంతో వస్తారు మీరు నైతిక విలువలు పోగొట్టుకున్నారని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.